ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ కల్చర్ గురించి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ తెలుసుకుందాము. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసఫ్ జాహీల మొదటి రాజధాని నగరం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఔరంగాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, జోగిని దేవదాసి వ్యవస్థల దుస్థితికి కారణాలు, సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ కమిషన్ను ఏర్పాటు చేసింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పి రఘునాథరావు కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని జోగిని వ్యవస్థపై క్రింది ప్రకటనల్లో ఏది నిజం 2014 నాటికి? రైట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణలో జోగిని వ్యవస్థ లేని ఏకైక జిల్లా ఖమ్మం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జోగిని వ్యవస్థ గురించి క్రింది ప్రకటనల్లో ఏది తప్పు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. జోగిని వ్యవస్థ వైష్ణవ సాంప్రదాయంలో భాగం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ జిల్లాలో జోగిని వ్యవస్థ అసలు లేదు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఖమ్మం. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్రానికి పూర్వము బలవంతపు శ్రమలేని వెట్టి చాకిరిని నిర్మూలిస్తూ చట్టం చేసిన సంవత్సరం? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1927. నెక్స్ట్ క్వశ్చన్, బాల సంతుల ఒక డాష్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కుల సమూహం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతంలో ఉన్న దేవదాసి లేదా జోగిని వ్యవస్థ ఈ క్రింది ప్రాథమిక హక్కులలో దేనిని ఉల్లంఘిస్తుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పీడన నిరోధక హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో బఘేలా అంటే ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి కట్టుబడిన కార్మికుడు. నెక్స్ట్ క్వశ్చన్, 1930లో సికింద్రాబాద్లో దేవదాసి వ్యవస్థలో సంస్కరణలకు ఈ క్రింది వారిలో ఎవరు నాయకత్వం వహించారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అన్నబత్తుని శ్యాంరావు. నెక్స్ట్ క్వశ్చన్, పాల్కురి సోమనాథుడి కాలంలో కింది జానపద కళ ఏది?